హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ రోజు మనది రవ్ అన్నది మూవీ రిలీజ్ అయితే ఉంది, ఇరుముడి. సో ఇక్కడ మనకి పబ్లిక్ కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో ఒకసారి సినిమా ఎలా ఉంది ఏంటి అని వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. స్వామి శరణమయ్యప్ప హరహర పుత్రుడే శరణమయ్యప్ప స్వామి శరణం. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసుకుని వస్తాము. చాలా బాగుంది. కానీ మాసు నిండి ఒక స్వామికి వెళ్తాడు, స్వామి నుండి మళ్ళీ మాసుకు వస్తాడు. కానీ తల్లి బిడ్డ తండ్రి పాప కథ అనమాట మామూలుగా లేదు. ఒక మందు మానాలని ఆ బిడ్డ తాపత్రను, ఆ భార్య కూడా మందు మానాలని ఒక తాపత్రము ఆ మందు మాని స్వామి మళ్ళీ వేస్తాడు. తర్వాత కూడా మళ్ళీ స్వామి అయిన తర్వాత పాటలు కూడా మామూలుగా లేవు. థియేటర్లు అందరూ డాన్స్ చేస్తున్నారు. మన థియేటర్లు ఏమంటే దేవాలయం లాగా ఉన్నాయి, గుళ్ళు లాగా అయిపోయినాయి. అందరూ కొబ్బరికాయలు కూడా డాన్స్ చేస్తున్నారు అక్కడ. కానీ ఆ స్వామి వచ్చిన తర్వాత మామూలుగా లేదు. కానీ ఆ మళ్ళీ కట్ట శబరిమల వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి చూసాము. నేను వెనక తిరిగి అందరూ చూస్తుంటే అందరి కళ్ళల్లో మాత్రము అయ్యప్ప స్వామి కనిపించాడు. స్వామి శరణమయ్యప్ప. కానీ ఆ నరకుడు కూడా కత్తి పట్టుకొని మామూలుగా లేదు, నరకతా ఉంటే అప్పుడు ఎక్కడ మార్కుల్లో చూసాము నరకడము, మళ్ళీ దీంట్లో విరుముడిలో చూసాము నరకడము. కానీ మామూలుగా లేదు. కానీ మందుబాబులు అందరూ మానాలా, ఈ స్వామిమాల వేయాలా, ధరించాలా, అందరూ కొండకు పోవాలా, స్వామి ధరించుకోండి. స్వామి శరణమయ్యప్ప. సినిమా మాత్రం సూపర్ సూపర్. బ్లాక్ ఫస్ట్ అంటే మళ్ళీ ఇట్టు కొట్టేశాడు మన రవిదాస్ సారు. మళ్ళీ బ్లాక్ ఫస్ట్ అంటే ఎంత ముందు ప్లాబ్లు వచ్చాయి. ఇప్పుడు కూడా బాగుంది సినిమా మాత్రం. స్వామి శరణం అనిపించాడు. కానీ ఎంత భక్తి అంటే ఒక మాసు, ఒక ప్రేమ, ఒక నరుడు అన్ని చూసినాం. కానీ మన రవితేజ సార్లో ఇంత భక్తి ఉందని నేను ఎప్పుడు అనుకోలేదప్ప. మామూలుగా చేయలేదప్ప, మామూలుగా చేయలేదు. స్వామి శరణమయ్యప్ప. ఆ మళ్ళీ కట్ట శబరిమల, మళ్ళీ కట్ట శబరిమల, నీ మల్లం పొట్ట శబరిమల, స్వామి అయ్యప్ప అయ్యప్ప, స్వామి మళ్ళీ పుట్ట శబరిమల, నీ మల్ల. ఆ పాటకుంద డాన్స్ తండ్రి కూతురు లేస్తాండ్రు. మామూలుగా లేదు. సీట్లో కూర్చొని అందరూ ప్రతి ఒక్కరూ లేచి డాన్స్ చేస్తాను అబ్బా. మామూలుగా లేదు. స్వామి శరణం అయ్యప్ప. నా కళ్ళు తెరిపించావు స్వామి, నా కళ్ళు తెరిపించావు. నీ కొండగా నేను రాలా పండుగానే ఈ థియేటర్లోనే చూశాను స్వామి, ఈ థియేటర్లో చూశాను. నాకు ఈ జన్మకి చాలు స్వామి, ఈ జన్మకి చాలు. స్వామి శరణమయ్యప్ప. హాయ్ బ్రో, ఇప్పుడే ఇరుముడి సినిమా చూసిన. అసలుకి ఇది కదా సినిమా అంటే, ఇది కదా మా రవితేజ అన్న. అసలుకి నిజంగా మా మెంటల్ నా కొడుకు రవితేజ అన్ననే అసలుకి ఫ్లాప్ల మీద ఫ్లాప్లు ఇచ్చిండు. మళ్ళీ అయ్యప్ప స్వామిని ఉన్నావు అని ప్రూవ్ చేసినావు. మళ్ళీ రవితేజ ఒక హిట్ ట్రాక్ మీద నడిపించిందని చెప్పుకోవచ్చు. అంతగా ఉంది సినిమా. అసలు సినిమాకి అసలుకి టీఎఫ్ఐ మొత్తం ఏకమయ్యి రవితేజ అన్న కంబ్యాక్ కొట్టాలని చెప్పేసి అన్నారు కదా. మన పూజలు మన రథాలు అయితే ఫలించినాయని చెప్పుకోవచ్చు. అసలుకి సినిమాలు అయితే ఆ పాటలు ఏందన్న, పల్లె కట్టో శబరిమలకే కళ్ళం వల్లం కాలిగమెత్త స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి. అసలుకి ఆ డైలాగులు ఏందన్న, అసలుకి పిచ్చెక్కిచ్చిన డైలాగులు. అసలుకి వెనకాల ఒకడు ఉన్నాడు, చేతులు వేస్తే పేగులు తీసేస్తాడు అనే భయం లేకపోతే మన కూతురు మనం కాపాడుకోవడం గుర్తామి. అసలుకి నాకు బలహీనత ఉంది. ఏ కూతురైనా నా ఆడ కూతురు అనుకోవడం నాకు అరుదైన బలహీనత. అసలు సూపర్ ఉందన్న. అసలు సినిమా వేరే లెవెల్ ఉంది. అసలుకి ఈ సినిమా ఇంత హైప్ కావడానికి రవితేజ అన్న కారణం కాదు, శివ డైరెక్టర్ కాదు, అయ్యప్ప స్వామి ఈ సినిమా ఇంత హైప్ కావడానికి మెయిన్ కారణం. ఏదైనా సినిమా నాన్నవట్లేదు, తొక్కేస్తున్నారు ఎక్కేస్తున్నారు అని నేను అడిగి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి అపర్చింగ్కి ముందు 8-9 సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఆయన ఒప్పుకున్నాడు. అలా అని చెప్పేసి ఆయన ఎక్కేసి తొక్కేశారు ఏంటి అంటే, ఇప్పుడు ఆరక్షణ హిట్ అయిపోతేనేమో కార్తీకయ్య సక్సెస్ ఆయన కృషియా, రాజాచాప్ ఫ్లాప్ అయితేనేమో మన నాగచౌర్యకి ఏమో తొక్కేశాడా ఏంటిది ఆ పిచ్చి మాటలు? నాకేమో అర్థం కావట్లా. ఎవడేమనుకున్నా బాస్ లేరు. నాకు సినిమాలో ఇరుముడి సినిమాలో అయ్యప్ప సాంగ్ కూడా ఉంటుంది, మా మల్లెపూల పలక అని, బంగారు పలకి. ఆ సాంగ్ వల్ల నేను ఐటమ్ సాంగ్ కూడా మర్చిపోయా. సో చాలా రోజుల తర్వాత బరువు ఎక్కిన గుండెతో బయటకు వచ్చా, బాగా ఎమోషన్ కనెక్ట్ అయిపోయా. సో నన్ను కూడా ఏడిపించేశాడు. ఒక నార్మల్ మన పల్లెటూరులో ఉండే పక్కింట్లో ఉండే ఒక అన్నయ్య, ఒక బాబాయ్ లాంటి క్యారెక్టర్ చేశాడు. సో ఈ సినిమా ఇరుముడి సినిమా హిట్ అనేది రవితేజ గారికి ఒక విక్రమార్కుడు, ఒక కిక్కు, ఒక కృష్ణ తర్వాత వచ్చిన కమ్బ్యాక్ మూవీ. ఇంతకుముందు రొటీన్ రోడ్ సినిమాలు తీశాడు, అవి నాకు నచ్చలా ఫ్లాపు. ఇరుముడి సినిమా మాత్రం మంచి బ్లాక్ బస్టర్. సో నాకు బాగా నచ్చింది. ఎమోషనల్గా కడుపంతా దేవేసింది. సో డివోషనల్గా నేను పెట్టిన 350కి కేరళ వెళ్ళి అయ్యప్ప స్వామిని చూడాల్సిన అవసరం లేకుండా నాకు థియేటర్లోనే అయ్యప్ప స్వామి దర్శనం చేయించాడు మన రవితేజ అన్న. ఒక మంచి కంబ్యాక్ పడింది. బ్రో మూవీ ఎలా అనిపించింది?
అన్న ఇరుముడి సినిమా నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. నిజంగా రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు పీక్స్ అనమాట. అంటే మనకి కొన్ని సీన్స్ అయితే రవితేజ గారిని కాదు చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. అంత మంచిగా ఉంది. ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ మాస్ సీన్స్ కానీ అసలు వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అలాంటి సీన్స్ ఉన్నాయన్నమాట. అంటే స్టోరీ కూడా ఒకటే లైన్లో చెప్తా అన్న. అంటే ఒక తండ్రి కూతుర్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ గా చూపించారు డైరెక్టర్ గారు. ఇంకోటి అంటే సినిమా అనేది నాకు చాలా చాలా మంచిగా నచ్చింది. అంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఆ మెసేజ్ ఏదో మనకి వాట్సాప్లోనో, ఇన్స్టాలోనో, స్నాప్లోనో రాదు. బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి. ఆ మెసేజ్ అంటే మీకే తెలుస్తుంది. అంటే ప్రతి తండ్రి ప్రతి కూతురు వెళ్ళి చూడాల్సిన సినిమా అన్నమాట. అంటే ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం అసలు క్లైమాక్స్ వరకు ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉందన్నమాట. అసలు పీక్స్ అన్నమాట. ఇంకోటి ఆ మ్యూజిక్ అంటే ఈ సినిమాలో డైరెక్టర్ గారు గ్రేట్. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఒక డివోషన్ కూడా యాడ్ చేసిరు అనమాట. అయ్యప్ప స్వామి గురించి చాలా అంటే చాలా మంచి వర్కౌట్ అయ్యింది. థియేటర్ కాదు గుడిలాగా అయిపోయినాయి అనమాట. అంత మంచిగా ఉంది సినిమా అయితే. సో చెప్తున్నా కదా, అంటే సినిమా బాగుంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. రవితేజ గారికి పక్కా మాస్ కమ్బ్యాక్ మూవీ ఇదైతే. థ్యాంక్ యూ అన్న. బ్రో మూవీ ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. రవణ కంబ్యాక్ ఇరుముడి ఈ టైటిల్ భయంకరమైన హిట్ కొట్టింది. టైటిల్ తగ్గట్టుగా ఫినామినల్ హిట్. రవణ కంబ్యాక్. ఈ అన్న యాక్టింగ్ అయితే చింపేశాడు. ఈ వారం థియేటర్లు దేవాలయాలుగా మారిన టైం ఈ రోజు నుంచి. కలెక్షన్ సునామీ, భయంకరమైన కలెక్షన్ వస్తాయి. కంపల్సరీగా టిష్యూ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ. ఆడకుండా అయితే ఉండరు. ప్రతి సీను ప్రతి బాధ వచ్చేది అంతే. కూతురు రవణ కూతురు ఇందులో యాక్ట్ చేసిన అమ్మాయి ఆమె చనిపోయిన కాడి నుంచి భయంకరమైన బాధ వస్తుంది. ఇంకా సాయి కుమార్ గారి యాక్టింగ్ అయితే భయంకరమైన యాక్టింగ్. అది గురుస్వామి అలా చేస్తారంటే ఎవరు నమ్మరు. ఇంకా డైరెక్టర్ గారు మరి అలా తీసారో కానీ ఈ సినిమాని అద్భుతంగా చిత్రీకరించి వదిలేరు. ఈ సినిమా 5.5 రేటింగ్. ఎవ్వరు మిస్ అవ్వద్దు, అందరూ థియేటర్లో చూడండి. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతుంది. సాంగ్ ఎలా ఉంది మల్లెపూల పల్లకి? ఇంకా ఆ సాంగ్ గురించి చెప్పకల్లా, అది ఎవరికి సాంగ్. ఈ సినిమా అయితే ఆ పాటలో జీవించాడు రవణ అయితే. అది లాస్ట్కి అన్న గురుస్వామి అయిపోతాడు ఈ సినిమాలో. ప్రతి సీన్ సస్పెన్స్ థ్రిల్లర్, చెప్పకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? హైలైట్స్ రవణ మాస్ యాక్షన్. ఇప్పుడు దాకా ఆయన చూసిన రవణ వేరు, ఈ రవణ వేరు. అది థ్యాంక్ యూ బ్రో. మూవీ ఎలా అనిపించింది? ఇప్పుడు 23 మూవీ చూసి వచ్చిన అన్న. మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రియల్ హిట్. కానీ మూవీ 4.5 రేటింగ్ ఇస్తా. కొన్ని సీన్స్ కొంచెం అటు ఇటు అనిపించినాయి. గురుస్వామి అట్లా చేయడము ప్లస్ వాళ్ళ కూతుర్ని అట్లా బ్యాడ్గా చూపించడం కొంచెం ఒక 0.5 తగ్గిస్తా. కానీ ఇక్కడ థియేటర్ దగ్గర జరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఈ సీజన్ మాల సీజన్ కాదు, ఒకవేళ మాల వేసుకుని ఈ మూవీ చూడొద్దు. ఎందుకంటే చాలా వర్గర్ సీన్స్ ఉన్నాయి, బ్లడ్ ఉంది, అది ఇది చాలా మూవీ చూడలేరు. కానీ ఇక్కడ జనాలు మాల బట్టలు వేసుకొచ్చి ఇక్కడ నేను చెప్తున్నా, పాయింట్అవుట్ చేసి చెప్తలేను. బాసురా, లుచ్చా, రవణ మాల బట్టలకు ఒక వాల్యూ ఉంటుంది. ఒక వాల్యూతో వేసుకుంటారు. అది ఎప్పుడు పడితే అప్పుడు వేసుకునే మాల బట్టలు కాదన్న. నేను 4 times వేసుకున్నా, నేను చెప్తున్నా. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకునే కాదు, వేసుకోవచ్చు. కానీ వేసుకొని దానికి ఒక వాల్యూ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూడలే అక్కడ అట్లా బాసురాలు లుచ్చా అనే మాల బట్టని వేసుకోవడం. ఇక్కడ జనాలు ఇరుముడు మూవీ హైప్ చేస్తున్నారు. కానీ అక్కడ తీసింది ఎందుకు? అయ్యప్ప స్వామిని అక్కడ లో చేస్తున్నారు ఇక్కడ జనాలు. కానీ లిటరల్ ఒక ఫాదర్ అండ్ డాటర్ కనెక్షన్ని ఒక అయ్యప్ప స్వామి భక్తుడికి అయ్యప్ప స్వామికి కనెక్ట్ చేసి చెప్పిండు అన్న. మూవీ అయితే ఎక్సలెంట్. మల్లెపూల పల్లకి మనకు ప్రీ రిలీజ్ అంటే ఎట్లా చెప్పిండో ఒక్కటే వర్షన్ కాదు, చాలా వర్షన్స్ ఉన్నాయి. సెకండ్ వర్షన్ మూవీలో ఉంటుంది అన్న. ఒక్కొక్కరు థియేటర్కి దండం పెడతారన్న. దేవాలయాలుగా మారిపోయిన ఒక్కొక్కటి అయితే హైలైట్ మూవీ అన్న. టోటల్ ఓవరాల్గా చెప్పాలంటే 5కి 4.5 అన్న. ఒక్క సీన్స్ కాకుండా అయితే మూవీ బ్లాస్ట్ అంతే. థ్యాంక్ యూ బ్రో. ఫీల్ కానీ అయ్యప్ప స్వామి గురించి చెప్పడం కానీ, అది చెప్తుంటేనే ఏమైనా చేస్తున్నా కానీ చాలా ఎంత ఎమోషనల్ కానీ ఏది ఉన్నా సరే కానీ సూపర్ అంటే సూపర్ హిట్. ఇది నార్మల్ హిట్ కాదు, ఇది సూపర్ డూపర్ హిట్. ప్లస్ ఇప్పుడున్న సినిమాలలో మాత్రం ఇప్పుడు ఎంత ఫీలింగ్ ఉందో చూపెట్టిందంటే ఎవరు ఏ క్యారెక్టర్ గురించి అయినా సరే కానీ సూపర్ అంటే సూపర్. అసలు నార్మల్ లేదు, పీక్ లెవెల్ ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఎంత బాగుందంటే సూపర్ అంటే సూపర్ ఉంది. మ్యూజిక్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. చాలా మనుషులకు హద్దుకునేట్లా ఎంత మంచి, ఎంత బ్యూటిఫుల్, ఫీల్ గుడ్ ఉంది. ఎంత ఫీల్ అంటే ఫీల్ గుడ్ ఉంది. మస్తు ఫైట్స్ సూపర్. పాప అయితే అసలు హార్ట్ఫుల్. అసలు ఆ పాప మొత్తం ప్రాణం పెట్టి చేసినట్టు అసలు ఎంత బ్యూటిఫుల్ చేసిందంటే బ్యూటిఫుల్ చేసింది పాప.
థ్యాంక్ యూ. సినిమా చూసినా ఇది కదన్న సినిమా అంటే, ఇది కదన్న రవాణా రేంజ్ అంటే, నిజంగా టీఎఫ్ఐ మొత్తం ఏకమయ్యే ఒక హీరో ఇట్టు కొట్టాలని ఎవరైనా వెయిట్ చేసిరంటే అది మా మాస్ మహారాజ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా అయ్యప్ప స్వామికి నిజంగా శతకోటి వందనాలు. ఎందుకనంటే మా రవణ దారి తప్పి ట్రాక్ తప్పి ఫ్లాప్ల మీద ఫ్లాప్లు ఇస్తే మా మెంటలోడ్ని, మా రవితేజ మెంటలోడ్ని మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకొచ్చిండు అయ్యప్ప స్వామి. నిజంగా ఈ రోజు మా అమ్మ వరలక్ష్మి రథం అని చెప్పేసి పూలు, కొబ్బరికాయలు, పూల దండలు తీసుకొని వచ్చింది. రవణ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. పాప హైలైట్ బాగా. సాంగ్ ఎలా ఉంది మల్లెపూల పల్లకి? చాలా బాగుందండి. హీరోయిన్ యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ ఓకే, అంటే పాప ఫాదర్ అనేది ఎక్కువ. అందరి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా నేచురల్ గా. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చాలా బాగుంది. పీక్ లెవెల్, అసలు సూపర్ హిట్, అసలు బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. అందరూ కరెక్ట్ అవుతారు, ఏడిపిస్తారు మూవీలో, అన్ని ఉంటాయి. హ్యాపీ ఉంది, అన్ని ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బాగుంది, హిట్, సూపర్ హిట్, చాలా బాగుంది నిజంగా. ఒక వైబ్ లో ఉంటుంది కదా. సాంగ్ ఎలా ఉంది లోపల వాళ్ళు అంటే సౌండ్ వేరే లెవెల్ ఉండదు. ఓకే, ఇది రామ్ చరణ్ గారి క్యామియో ఉంది అన్నారు. లేదన్నా, ఏం లేదు. కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయన్నారు, దానిలో ఏమన్నా చెప్తారా? ఏమంటే లేదు, స్పాయిలర్స్ లేదు, చూడండి అంతే. సినిమా అయితే బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ బ్రో. ఓకే. రవణ యాక్టింగ్ ఎలా ఉంది? చింపేశాడు. మళ్ళీ ఆ విక్రమార్కుడు రేంజ్, ఆ ఎమోషన్ అనేది ఈ సినిమాలో కనబడింది. నాకైతే ఇప్పటికి కూడా కొంచెం ఎమోషన్ ఉంది, ఆ ఫీల్ ఉందన్నమాట. సో ఇలాంటి జోనర్లోకి వెళ్తే బాగుంటుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కరెక్ట్ జోనర్ పడింది. శివ నిర్వాణ గారు చాలా థ్యాంక్స్. యాజ్ రవితేజ ఫ్యాన్ గా చెప్తున్నాను, ఇలాంటి సినిమాలు కావాలండి మా రవితేజ గారికి. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్పాయిలర్ హైలైట్స్ ఉంటాయి, బట్ రవణ యాక్టింగ్, మల్లెపూల పల్లకి సాంగ్ అంటే ఎలా ఉంది మల్లెపూల పల్లకి? అందరూ అది మ్యాచ్ అవ్వలేదు అన్నారు, కానీ ఈ సినిమా ఆడియోతో పాటు వీడియోతో కూడా చూస్తేనే అది అర్థం అవుతుంది అనమాట. కరెక్ట్ ప్లేస్మెంట్ పడింది మల్లెపూల సాంగ్కి, కరెక్ట్ ప్లేస్మెంట్ ఉంది. అండ్ యూనో చాలా అంటే చాలా హైలైట్స్ ఉన్నాయి సినిమాలో. సో అది సినిమా చూసే తెలుసుకోవాలి. రామ్ చరణ్ గారి క్యామియో ఉంది అంటున్నారు. సినిమా చూడాలండి, సినిమా చూడాలి. బ్రో మూవీ ఎలా అనిపించింది? ఎమోషనల్ మూవీ అన్న. యాక్టింగ్ కానీ ఏదైనా కానీ చించి పడేసాడు. అమ్మాయిలు అయితే ఏడ్ చేస్తారు, మా వైఫ్ కూడా ఏడ్చింది. కన్నీళ్ళతో బయటకు వస్తారు. అంటే బాగోక కాదు, ఎమోషనల్ అయ్యి సూపర్ ఉంది మూవీ. అయితే అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? పూనగాలు వస్తాయి హాల్లో మాత్రం, పూనగాలు వస్తాయి. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మూవీ స్టోరీ హైలైట్, యాక్టింగ్, ప్రతి క్యారెక్టర్ వాళ్ళు చెప్పినట్టు ప్రతి క్యారెక్టర్ కూడా ఎలివేషన్స్ కానీ బాగా కనెక్ట్ అవుతారు. మ్యూజిక్ ఎలా ఉంది జీ ప్రకాష్ గారు? గూస్ బంప్స్, ఇంకా ఆ ఫీల్ ఇంకా పోలేదు మరి. చాలా బాగుంది, ఫ్యామిలీతో అందరు కలిసి చూడాల్సింది. మూవీ ఎలా అనిపించింది? ఎవరైనా ఏడుస్తారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్ ఫైట్స్, సాంగ్స్, స్టోరీ, ఎవ్రీథింగ్ వర్క్ పర్ఫెక్ట్లీ. సార్ నా పేరు అయితే ప్రసాద్. నేను 10 సార్లు మాలేసుకున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టీఎఫ్ఐలో చూస్తాను నేను. కాకపోతే నేను సినిమాకి వచ్చింది మాత్రం ఒక అయ్యప్ప స్వామి భక్తుడిగా నేను సినిమాకి వచ్చాను. కాకపోతే అయ్యప్ప స్వామి భక్తులు చాలా మంది వచ్చారు. ఒక ఫస్ట్ నుంచి కూడా ఆ పాటలు అయితే కానీ నెంబర్ 1 ఉన్నాయి. కానీ అయ్యప్ప స్వామిని ఒక మహిషిని చంపడానికి ఒక కారణం ద్వారా వచ్చాడు కదా భూమి మీదకి. ఆ రిఫరెన్స్ లాస్ట్లో చూపించారు. ఆ డైరెక్టర్ని తిట్టుకున్న నేనే అదే డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఆ లాస్ట్ 1 మినిట్ నువ్వు రివీల్ చేయకముందు దాకా నిన్ను తిట్టుకునే వ్యక్తినే. కాకపోతే లాస్ట్ 1 సెకండ్ 1 మినిట్ నువ్వు ఏదైతే చూపెట్టావో దానికి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఒక కారణం ద్వారా మణికంఠ భూమి మీదకి వచ్చిందని చెప్పావు కదా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్ అన్న. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. అయ్యప్ప స్వామి భక్తులు మాత్రం ఫిదా అన్న. సాంగ్ అది ఎలా ఉంది మల్లెపూల పల్లకి సాంగ్? అన్న పాట మొత్తం మాకు వచ్చాను. పాట నెంబర్ 1 పాట. చాలా భజనలు అయితే నెంబర్ 1 ఉన్నాయి. అయ్యప్ప గురించే వచ్చింది. అయ్యప్ప భక్తులు చాలా మంది వచ్చారు. అయ్యప్పనే చూడండి. సినిమా మాత్రం నెంబర్ 1 హిట్. పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అన్న. రవణ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? బాగుంది, అంతా బాగుంది. సినిమా అంతా బాగుంది, ఎమోషన్ బాగుంది. మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ ఆ చిన్నపిల్ల బాగా చేసింది. మ్యూజిక్ బాగుంది అంటున్నారు. అది మ్యూజిక్ బాగానే ఉంది, చిన్నపిల్ల బాగా చేసింది. రవితేజ కూడా బాగా చేశాడు. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5, 4. మూవీ ఎలా ఉంది? రవణ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మూవీలో హైలైట్స్ అంటే రవణ గారు చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఆయన మూవీ చాలా బాగుంది. అంటే ఆయన కష్టం బాగా అనిపించింది. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ ఎలా ఉంది ఓవరాల్గా? బీజిఎం కానీ రేటింగ్ ఎంత ఇస్తారు?
4 out of 4. రవణ యాక్టింగ్ ఎలా ఉంది? రవన్ యాక్షన్ బాగుంది, ఒక రేంజ్లో ఉంది, చాలా బాగా చేశారు. రవన్ యాక్షన్ బాగుంది, అట్లే డైరెక్షన్ కూడా బాగుంది. శివ నిర్వాణ డైరెక్షన్ కూడా బాగుంది. అమ్మాయి నక్షత్ర యాక్షన్ బాగుంది. మొత్తం టోటల్ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే ఆడపిల్లలకి ఏదన్నా బాధ వచ్చినప్పుడు కంపల్సరీ చెప్పాలి అనే మెసేజ్ ఉంది. చాలా బాగుంది. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? బాగుంది. ఆ పాటలన్నీ బాగున్నాయి. 3-4 సాంగ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మూవీలో హైలైట్స్ అంటే అమ్మాయిలకి ధైర్యం ఒకటే. ఇప్పుడు అమ్మాయిలకి ఏం జరిగినా ప్రతి ఒక్కరు బయట చెప్పాలి అనే మెసేజ్ ఉంది. చాలా బాగుంది. అది కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడాల్సింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది సినిమా. రవణ యాక్టింగ్ ఎలా ఉంది? సారీ, రవణ యాక్టింగ్ సూపర్ కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగా చేశారు. చాలా ఎమోషనల్ గా చేశారు. బాగా కనెక్ట్ అయ్యాం మూవీకి. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? అన్ని సాంగ్స్, నాట్ ఓన్లీ మల్లెపూలి పల్లకి, అన్ని సాంగ్స్ కి బాగా కనెక్ట్ అయ్యాం. చాలా డివోషనల్ గా. ఓకే, మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సారీ, మూవీలో హైలైట్స్ తను పిల్ల యాక్టింగ్ చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఐ వుడ్ గివ్ 4 out of 5. థ్యాంక్ యూ బ్రో. మూవీ సూపర్ ఉందన్న. అందరు ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఖచ్చితంగా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. అందరికి చాలా బాగా నచ్చుతుంది. అయ్యప్ప స్వామి మీద కాన్సెప్ట్ మీద చాలా బాగా తీసిర్రు. రవణ యాక్టింగ్ ఎలా ఉంది? రవణ యాక్టింగ్ అయితే పీక్స్ ఉంది. సూపర్ ఉంది. చాలా న్యాచురల్గా ఉంది. రవణ ఇప్పుడు వచ్చిన సినిమాలలో చాలా బెస్ట్ సినిమా అనుకోవచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. ఖచ్చితంగా అందరూ ఎక్స్పెక్ట్ చేయాల్సిన సినిమా. మ్యూజిక్ అది ఎలా ఉంది? మ్యూజిక్ బీజిఎం కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా సింపుల్గా చాలా బాగున్నాయి పాటలు. మల్లెపూల పల్లకి, కట్టు ఇరుముడి కట్టు సూపర్ ఉంది. సాంగ్స్ ప్లే అయినప్పుడు అయితే థియేటర్ మొత్తం వైబ్ అయిపోయింది. వేరే లెవెల్ అయిపోయింది. క్లాప్స్, విజిల్స్, సూపర్ హిట్ సినిమా మాత్రం. చాలా సూపర్గా ఉంది. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అందరు వెళ్ళి చూడండి మూవీ. అప్పుడు తెలుసు. ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ పక్కా కంబ్యాక్ ఇచ్చేసినారు. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఒక ఫైట్ సీన్ అండ్ సాంగ్ ఉంటుంది. సో అవి హైలైట్ సీన్ అనిపించింది నాకు. క్రేజీ మొత్తం A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది, మొత్తం ఉంది. అన్ని మిక్స్డ్ ఉంది. డివోషనల్ కూడా ఉంది. సాంగ్ ఏంది మెసేజ్ మంచి మెసేజ్. చెప్తున్నా మా డాడీ గుర్తుకొచ్చిండు వారా అంత ఇచ్చి వాడేసిండు. మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? బాగుంది, క్రేజీ ఉంది. 5 కి 5. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మొత్తం మూవీ హైలైట్ బ్రో. వాళ్ళ బాండింగ్ బాగుంది. యాక్చువల్గా చాలా ప్యూర్ ఉంది. సో రవణ యాక్టింగ్ ఎలా ఉంది? క్రేజీ. మల్లెపూల పల్లకి సాంగ్ మేము డాన్స్ చేయలే కానీ వేరే వాళ్ళు పక్క డాన్స్ చేసేవాళ్ళు. సో చాలా బాగుంది. రామ్ చరణ్ గారి క్యామియో ఉంది అన్నారు. లేదు. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? డైలాగ్స్ యాక్చువల్గా హైలైట్స్ అంటే సాంగ్స్, మెయిన్ సాంగ్స్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్. అది డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? డైలాగ్స్ ఏమి గుర్తులేవు. యాక్చువల్గా చాలా ఎమోషనల్గా ఉంది. సో మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రవణ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు అన్ని మూవీస్ తో కంపేర్ చేసి చాలా డిఫరెంట్ ఉంది. చాలా బాగుంది. మ్యూజిక్ అంతా ఎలా ఉంది? మ్యూజిక్ ఎవ్రీథింగ్ జీవి ప్రకాష్ ఇచ్చి పడేసిండు. ఎవ్రీథింగ్ యా చాలా జస్టిఫైడ్. ఎవ్రీథింగ్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది కాకపోతే ఇట్స్ బ్యాలెన్స్డ్. అట్లేం లేదు. ఫాదర్ అండ్ డాటర్ బాండ్ గురించి, ఫాదర్ అండ్ డాటర్ ఎట్లా ఉంటారు, ఎట్లా ఉండాలి, ఎలా పెంచాలి వాటి గురించి. అంటే పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉంటే ఏ హీరోకైనా కంబ్యాక్ 100% అవుతుంది. మాస్ మహారాజా గారి కంబ్యాక్ మూవీ. శివ నిర్వాణ గారి స్క్రిప్ట్ అసలు సూపర్ అండి. ఆ ట్విస్ట్లు కానీ, ఇంట్రెస్టింగ్ డాటర్ అండ్ ఫాదర్ ఎలిమెంట్స్, అంటే దీనికి డివోషనల్గా 100% డివోషనల్ ఇరుముడి టైటిల్ అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్లో అది 100% కనెక్ట్ అవుతుంది ప్రతి ఆడియన్కి. అంటే హైందవ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఈ సినిమా బాగా ఎక్కుద్ది. అండ్ ఎవరికైనా ఎక్కుతుంది సినిమా, ఎందుకంటే ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అనేది యూనివర్సల్ ఎవ్రీవేర్ కాబట్టి చాలా బాగుందండి. అంటే సినిమాలో మనం గెస్ చేయని ట్విస్ట్లు, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు శివ నిర్వాణ గారు. అంటే ఆయనకి కంబ్యాక్ అండ్ మాస్ మహారాజా గారు రవితేజ గారు కూడా మాస్ కంబ్యాక్. అండ్ సాంగ్స్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద సాంగ్స్ థియేటర్లో చాలా చాలా పూనకాలు వచ్చే లెవెల్లో ఉన్నాయి సాంగ్స్. బాగా వర్కౌట్ అయినాయి సాంగ్స్. రవితేజ గారి లుక్ కానీ భక్తిలో ఉన్నప్పుడు సేమ్ టైమ్ ఫైట్స్, ఎమోషన్స్, ఎలివేషన్స్ దగ్గర చాలా చాలా బాగా కుదిరాయి, వర్కౌట్ అయింది. జీవి ప్రకాష్ కుమార్ గారి సాంగ్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎస్సెట్ అండ్ ప్లస్ అండి. ఇరుముడి సినిమాకి 100% క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బాగా స్పష్టంగా చెప్పారు సినిమాలో. యాక్టింగ్ కానీ మనం సినిమా మేము చూస్తాము, టీవీలో యాడ్ వస్తుంది, దేవుని పాటిస్తున్నారు. ఇది దైవభక్తి సినిమా అని చాలా మంది రావట్లేదు, కానీ దైవభక్తికి సంబంధించిందే కాదు సినిమా. ఒక ఎమోషనల్తో కూడుకున్న సినిమా ఇది. ఒక పిల్లలు, ఒక తండ్రి, పేరెంట్స్ ఎలా ఉండాలనేది, పిల్లలు ఏం చెప్పుకోవాలనేది ఈ సినిమా చూస్తే వాళ్ళు ఓపెన్ హార్ట్ అయిపోతారు.
కలిసి చూడాల్సిన సినిమా. చాలా మంచిగా, చాలా రవితేజ గారు ఏం సైలెంట్ గా లేరు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్ని చేశారు ఆయన, అన్ని ఇరగదీశారు, అన్ని చేశారు. వచ్చారు కదా, సో మీ పాపతోటి మీకు బాండింగ్ ఎలా అనిపించింది సినిమా చూస్తున్నారు? సేమ్ అంటే మా ఓపెన్ గా మా పాప నాకు కూడా సేమ్ అలా అన్ని చెప్తుంది. ఇప్పుడు కూడా ఈ సినిమాతోని ఫాదర్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ పిల్లలు చెప్పుకునేటట్టు ఈ సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది, చెప్పొచ్చు. ఉంటే మన రవణ సినిమాకి పల్లెటూరు నుంచి కూడా జనాలు చాలా మంది వస్తున్నారు. ఇది రవణ క్రేజ్ ఇప్పుడు దాకా తెలీదు, ఇక నుంచి తెలిసింది. చూసారా చాలా మంది తాతలు, ముసలమ్మలు, అదే కాకుండా పిల్లలు, పెద్దలు, చిన్న చిత్తగానే ఏం లేదు, అందరూ అయితే వస్తున్నారు. సో ఒక మంచి సినిమా బాగుంటే వస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అనమాట. సో చూసారు కదా వీడియో, ఎవరు అడిగినా కానీ మాక్సిమం పాజిటివ్ టాకే చెప్తున్నారు. సో సినిమా చాలా అంటే చాలా బాగుంది అన్నారు. సో ఒకవేళ మీరు కూడా చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మూవీ ఎలా ఉందని. సో అంతే. సో చూసారు కదా వీడియో, ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన iDreamలో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.